కరీంనగర్ రైతులను సహకార సంఘపు బ్యాంక్ అధికారులు మోసం చేసి వాళ్ళ అకౌంట్ల పడ్డ రుణమాఫీ పైసలను మాయం చేస్తున్నారట. మరి ఈ ముచ్చట గా రైతులకు తెలివంగానే మస్తు ఆందోళన చేసుకుంటా ఇగో గిట్లా అనబట్టే. ఈ గవర్నర్ల కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కొన్ని సహకార సంఘపు అధికారులు రైతులను మస్తుగా మోసం చేస్తున్నారంట. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ సహకార సంఘంలో రుణాలు తీసుకుంటున్నారంట వాళ్ళ ఖాతాలల్లో. ఈ ముచ్చట రైతులకు తెలుసుడుతోటి రైతులు మస్తు ఆందోళన చేస్తున్నారు. అయితే రైతులకు మంజూరైన రుణాలను సహకార సంఘం సీఈఓ ఎవరైతే ఉంటారో గా సీఈఓ ఇంకా బ్యాంక్ అధికారులు సహా చేస్తున్నారని ఇక రైతులందరూ మస్తుగానం ఆరోపిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మంచి కార్యక్రమం రుణమాఫీ పథకాన్ని 2 లక్షల వరకు ఆగస్టు 15 రోజున రుణమాఫీ చేస్తే మండలంలోనే రైతులు వాళ్ళకు రుణమాఫీ కాలేదని గట్టన అగ్రికల్చర్ అధికారులను అడిగితే మాకు సహకార సంఘంలో రుణాలు ఉన్నాయని దాని మీద మీ రుణం మొత్తం 2 లక్షలకు పైన ఉన్నది, అందుకనే రుణమాఫీ జరుగుతలేదని తెలిపిర్రట. ఇక రైతులు లబోదిబో అనుకుంటూ మొత్తుకుంటున్నారు రైతులందరూ. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేస్తే సహకార సంఘాల అధికారులు ఆ రైతు మాఫీని మొత్తం వాళ్ళ అకౌంట్లో వేసుకొని రైతు మాఫీని లూటీ చేసిండ్రు. గట్లుంటది అవల్ల ముచ్చట. పాపం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత తిప్పలు పడి రైతులందరూ సంతోషంగా ఉండాలని రైతు రుణమాఫీ చేస్తే వాళ్ళ అకౌంట్లో పడ్డ డబ్బులను మాయం చేసిర్రు. ఇదేమన్నా న్యాయమా చెప్పుర్రి? రైతు నోట్ల మట్టి కొట్టుడు కాకపోతే పద్ధతేనా ఇది? ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం. మా బ్రదర్ కూడా ఉన్నాడు ఇక్కడ. నిమిషం ఆధార్ కార్డు కూడా అప్లై అయ్యలేదు. ఒకవేళ ఆన్లైన్ కాలేదు అని చెప్తున్నారు. ఆన్లైన్ కాకపోతే ఈ 22,000 ఆన్లైన్ కాలేదా? మిగతా డబ్బులు ఏమైనా మరి ఆన్లైన్ అన్నిటికీ అయినప్పుడు వీటికి ఏదైతే వాటికి ఎందుకైనా నేను రిసిప్ట్లతో సహా మీరు చూస్తారు. నా పేరు సంజీవ్ కుమార్ జైస్వాల్, లంబాల విలేజ్, రెబ్బెన మండల్, కొమరంభీం డిస్టిక్. నేను సహకార సంఘంలో లోన్ తీసుకున్నట్టు చూపించి నేను 1,25,000 రూపాయలు నా పేరు మీద 2021లో రాసుకున్నాడు. 2016లో నా లోను అకౌంట్ స్టార్ట్ చేసుకుని 2021లో 1,00,000 రూపాయలు లేపుకొని దానికి ఇంట్రెస్ట్గా 25,000, 1,25,000 రూపాయలు సహకార సంఘంలో డబ్బులు లేకున్నా నేను తీసుకోకుండా నా పేరు మీద రాసిండు.